Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. Students, మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఓకే స్టూడెంట్స్, మరి మనకి 10th క్లాస్కి ఈ ఇయర్ నుంచి న్యూ సిలబస్ స్టార్ట్ అయింది. అందులో భాగంగా మనకి ఫస్ట్ లెసన్ పొలిటికల్ సైన్స్లో పవర్ షేరింగ్ ఉంది. మనం దాని గురించి చూద్దాము. చాప్టర్ 1 డెమోక్రటిక్ పాలిటిక్స్లో ఫస్ట్ లెసన్ అనమాట. డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 అంటే ఏంటంటే, ఇది సిబిఎస్ఈ వాళ్ళ బుక్ కాబట్టి దాన్ని మనం సివిక్స్ అంటాము, లేదా పొలిటికల్ సైన్స్. 9th మనకు పాలిటిక్స్ ఉన్నాయి కదా, 4 బుక్స్ ఉంటాయి: హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. సో దాన్నేమే సివిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ లేదా డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 అన్నారు. ఇందులో ఫస్ట్ లెసన్ వచ్చేటప్పటికి పవర్ షేరింగ్. ఏంటి పవర్ షేరింగ్? పవర్ షేరింగ్ అంటే అధికారాన్ని విభజించటం. ఎలా ఎవరెవరికి మధ్య అధికార విభజన జరిగింది ఏంటి అనేది మనం ఈ లెసన్లో చూద్దాము. వాట్ ఈజ్ పవర్ షేరింగ్? An intelligent sharing of power among legislature, executive and judiciary is very important to the design of a democracy. మనం లాస్ట్ ఇయర్ క్లాసుల్లో చదువుకున్నాము. 9th క్లాస్లో డెమోక్రసీ గురించి చదువుకున్నాము. అదేవిధంగా 8thలో కూడా టచ్ అయింది. పవర్ షేరింగ్ మనకి 9th 8th క్లాస్లో టచ్ అయింది కదా. అయితే దాని రిలేటెడ్గా ఇక్కడ చూద్దాము. అయితే ముందు ఈ పవర్ షేరింగ్ అనేది ఏ విధంగా షేర్ అవుతుంది అనేది ఒక విధానం గురించి, ఒక మంచి డెమోక్రసీకి పవర్ షేరింగ్ అనేది ఎలా ఉండాలి అనే విషయం గురించి మనం ఈ లెసన్లో చూద్దాము. ఒక ప్రజాస్వామ్యాన్ని మనం రూపకల్పన చేయాలి అంటే మనకి ఈ శాసన నిర్మాణ శాఖే కానీ, లేదంటే కార్యనిర్వాహక శాఖ అంటే ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా న్యాయశాఖ జ్యుడిషియరీ, ఈ 3 కూడా కరెక్ట్గా రూపకల్పన డిజైన్ చేయడం అనేది చాలా అవసరము. అధికారాలను విభజించడం అనేది ఈ 3 మీద డిపెండ్ అయి ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పవర్ షేరింగ్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. అందులో మనం హారిజెంటల్ అండ్ వర్టికల్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. హారిజెంటల్ అంటే ఇట్లా స్లీపింగ్ లైన్ అంటే ఈక్వల్గా అనమాట. అదే వర్టికల్గా అంటే స్టాండింగ్ 1 by 1 స్టెప్ వైజ్గా పవర్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. వీటన్నిటి గురించి మనం లోపల క్లాస్ లెసన్లో వివరంగా తెలుసుకుందాము. ఓకేనా? Here in this chapter we learn about పవర్ షేరింగ్ బిట్వీన్ బెల్జియం అండ్ శ్రీలంక. ఇక్కడ ఈ పవర్ షేరింగ్ అనేది ఏ కంట్రీస్ మధ్య దానికి సంబంధించి పవర్ షేరింగ్ వల్ల వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే కానీ, లేదు అంటే వాళ్ళు బెనిఫిట్సే కానీ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ ఒక 2 స్మాల్ కంట్రీస్ తీసుకొని ఎగ్జాంపుల్గా వాటిల్లో పవర్ షేరింగ్ వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఆర్ లాసెస్ గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. చూద్దాం. 2 కంట్రీస్, ఒకటి బెల్జియం, 2 శ్రీలంక. మెజారిటేనిజం ఇన్ శ్రీలంక. ఇక్కడ శ్రీలంకలో ఆధిపత్యం ఎలా ఉంది, అత్యధికులుగా ఉన్న ప్రజల యొక్క ఆధిపత్యం ఎలా ఉంది, అధిక సంఖ్యాకులకి ఉన్న వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎలా ఉంది అనేది. 2 అకామిడేషన్ ఇన్ బెల్జియం. బెల్జియంలో ఏ విధంగా సర్దుబాటు జరిగింది. తర్వాత ఫోర్త్ టాపిక్ వచ్చేటప్పటికి ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. పవర్ షేరింగ్ యొక్క రూపాలు అంటే అధికార విభజన యొక్క రూపాలు, ఏ రకాలుగా అధికార విభజన జరుగుతుంది అనేది మనం ఈ లెసన్లో చూస్తాము. అయితే ఈ వీడియోలో మనం ఫస్ట్ 2 టాపిక్స్ని గురించి తెలుసుకుందాము. ఓకేనా? వి టేక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 2 కంట్రీస్. మనకి టెక్స్ట్ బుక్లో 2 కంట్రీస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి బెల్జియం, ద సెకండ్ వన్ ఈజ్ శ్రీలంక. మీ అందరికీ తెలుసు బెల్జియం ఎక్కడ ఉంటుంది? యూరోపియన్ కంట్రీ అనమాట. ఇది స్మాల్ కంట్రీ ఇన్ యూరోప్. అదేవిధంగా శ్రీలంక అనేది మనకి సౌత్ సైడ్ ఉంది అనమాట. మన తమిళనాడు నుంచి సముద్రంలో ఉంది. లంక అంటే ఇది ఐలాండ్, ద్వీపం అనమాట. సో 4 sides వాటర్ ఉండేదాన్ని ఐలాండ్ అంటారు కదా, అలాగే మన కింద ఈ ఇండియన్ ఓషన్లో ఉంటుంది అనమాట శ్రీలంక. సో ఈ 2 కంట్రీస్లో డెమోక్రటిక్ పరిపాలన ఎలా జరిగింది, పవర్ షేరింగ్ అనేది ఎక్కడ బాగా కరెక్ట్గా ఉంది అనే దాని మీద మనం ఇక్కడ చూద్దాము. విభజన ఎలా చేశారు అనేది మనకి ఇక్కడ మెయిన్ విషయం అనమాట. బెల్జియం, దీని క్యాపిటల్ వచ్చేటప్పటికి బ్రసెల్స్. మనం యూరప్ గురించి హిస్టరీలో చదివినప్పుడు మనకి ఇది ఎక్కువగా టచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ బెల్జియం నుంచి స్టార్ట్ చేద్దాం. బెల్జియం
దిస్ ఈజ్ బెల్జియం కంట్రీ. ఇది మనకి యూరప్లో ఉంది. దీని యొక్క బార్డర్స్ ఏంటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకేనా? లెట్ us know. బెల్జియం ఈజ్ ఎ స్మాల్ కంట్రీ ఇన్ యూరప్. బెల్జియం ఈజ్ ఇక్కడ మనం సిబిఎస్ఈ బుక్స్ చదువుతున్నాము అని అంటే మ్యాక్సిమం మన స్టేట్లో 1000 స్కూల్స్ని సిబిఎస్ఈ చేశాడు. అందులో వన్ ఆఫ్ ద స్కూల్ మై స్కూల్ ఆల్సో. సో ఇక్కడ మనం నేర్చుకునే విధానం ఎలా ఉంటుంది అని అంటే ప్రతిదీ సిబిఎస్ ప్యాటర్న్లో ఎగ్జామ్ రాయాలి అని అంటే ఇంకా ఒక క్వశ్చన్ టీచర్ ఫ్రేమ్ చేసి ఇస్తారు, దాన్ని బైహార్ట్ చేయటం అనే సిస్టమే ఇక్కడ ఉండదు. మనము టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ పదాలకి మీనింగ్ తెలుసుకొని ఉండి విషయం అంటే కాన్సెప్ట్ మీద మనకు ఒక అవగాహన ఉంటే, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కనుక మనకు ఉండుంటే క్వశ్చన్ ఎలా అడిగితే దానికి మనం అలా ఆన్సర్ చేయగలుగుతాం. క్వశ్చన్స్ వాళ్ళు ఏదైనా అడుగుతారు, దాన్ని నువ్వు అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ అని అంటే సబ్జెక్ట్ మీద నీకు గ్రిప్ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను నా వీడియోస్లో. మీరు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వినండి. మీకు విషయం అర్థమైతే మీ ఓన్ వర్డ్స్లో ఎగ్జామ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకేనా? బెల్జియం, ఫస్ట్ మనం బెల్జియం గురించి డిస్కస్ చేద్దాం. బెల్జియం ఈజ్ ఎ స్మాల్ కంట్రీ ఇన్ యూరప్. ఎక్కడంట? యూరప్లో ఒక స్మాల్ కంట్రీ. స్మాలర్ ఇన్ ఏరియా దాన్ ద స్టేట్ ఆఫ్ హర్యానా. హర్యానా స్టేట్ కన్నా కూడా ఏరియా ప్రకారం బెల్జియం అనేది చిన్నది. మరి ఈ హర్యానా ఏంటి, ఇది ఎక్కడుంది? మీ అందరికీ తెలుసు కదా. హర్యానా అనేది మన ఇండియన్ స్టేట్ అనమాట. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మనకి వెస్ట్ సైడ్ ఉంటాయి, నార్త్ వెస్ట్ సైడ్లో. సో ఈ హర్యానా స్టేట్ కన్నా కూడా చిన్నదైన ఒక కంట్రీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఇట్ హ్యాస్ బోర్డర్స్ విత్ ఫ్రాన్స్, ద నెదర్లాండ్స్, జర్మనీ అండ్ లక్సెంబర్గ్. ఎక్కడ ఉన్నాయి చూడండి. మీరు కనుక చూసినట్లయితే నార్త్లో ద నెదర్లాండ్స్ ఉంది, అదేవిధంగా ఈస్ట్ సైడ్ జర్మనీ ఉంది, అదేవిధంగా సౌత్ ఈస్ట్ వచ్చి లక్సెంబర్గ్ ఉంది, అదేవిధంగా సౌత్ వెస్ట్ వచ్చేటప్పటికి మీకు ఫ్రాన్స్. ఇవన్నీ కూడా బార్డర్ కంట్రీస్ టు బెల్జియం. ఓకేనా? ఇట్ హ్యాస్ ఏ పాపులేషన్ ఆఫ్ లిటిల్ ఓవర్ 1 crore. అంటే 1 crore దాటిపోయిందంటే ఇక్కడ పాపులేషన్ చూడండి. అబౌట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ హర్యానా. హర్యానా దేశం కన్నా చిన్నది, హర్యానా స్టేట్ కన్నా చిన్నది. హర్యానా స్టేట్లో సగం పాపులేషనే ఉన్నారు. అంటే మన హర్యానాలో 2 కోట్ల జనాభా ఉన్నారంట. బెల్జియంలో చూసినట్లయితే 1 crore మీద కొంచెం ఎక్కువ ఉన్నారు. ఇది మన బెల్జియం బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఓకే, నెక్స్ట్. ద ఎథ్నిక్ కాంపోజిషన్ ఆఫ్ ద కంట్రీ. మరి ఇక్కడ రకరకాల, ఇప్పుడు భారతదేశం ఉంది, అనేక రకాల జాతులు, అనేక రకాల మతాలు, డైవర్సిటీ అంటారు కదా, అలా డిఫరెన్సెస్ పీపుల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ మనకి ఇక్కడ ఇంకా క్యాస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి వీళ్ళ మధ్య పవర్స్ ఏ విధంగా షేర్ అవుతున్నాయి, మరి డెమోక్రసీ అనేది ఉందా లేదా. అలాగే ఇక్కడ మనకి బెల్జియంలో కనుక మనం చూసినట్లయితే ఎన్ని రకాల జాతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్య ఆ కాంపోజిషన్ కూర్పు అనేది ఎలా ఉంది, జాతుల కూర్పు, ఎథ్నిక్ అంటే జాతులు అనమాట, వాళ్ళ యొక్క కూర్పు అంటే అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాము. ద ఎథ్నిక్ కాంపోజిషన్ ఆఫ్ ద కంట్రీ ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్. అబ్బో, ఇది కూడా చాలా క్లిష్టమైనది అనంట. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ ఫ్లెమిష్ రీజియన్ అంట. ఫ్లెమిష్ రీజియన్ ఎక్కడ ఉంది అని అంటే మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం చూపించాము ఎల్లో కలర్ యారో మార్క్ ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది, దాన్ని ఎల్లో కలర్లో ఉన్న ఈ కంట్రీ మ్యాప్లో ఉన్న ఎల్లో కలర్ పార్ట్ అంతా కూడా ఫ్లెమిష్ రీజియన్. అంటే ఫ్లెమిష్ రీజియన్ అంటే అదొక ప్రాంతం. మనం నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని అంటూ ఉంటాం కదా, ప్లేస్ ఇండియాని డివైడ్ చేసి. అదే విధంగా బెల్జియంలో ఫ్లెమిష్ రీజియన్ అనేది ఈ నార్త్ సైడ్ పార్ట్. మరి ఈ నార్త్ సైడ్ ఫ్లెమిష్ రీజియన్లో 59% పీపుల్ ఉంటారంట. మొత్తం బెల్జియంలో ఉన్న పీపుల్ 100% అయితే, మీరు కొంచెం జాగ్రత్తగా వింటూ ఉండండి, కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి ఇక్కడ. బెల్జియంలో ఉన్న మొత్తం పీపుల్ 100 మెంబర్స్ కనుక 100% ఉన్నట్లయితే అందులో 59% పీపుల్ ఎక్కడున్నారు? ఫ్లెమిష్ రీజియన్లో ఉన్నారు. అంటే ఎక్కువ మంది ప్రజలు
ఫ్లెమిషియన్ రీజన్లో ఉన్నారు. అయితే వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి? దే స్పోక్ డచ్ లాంగ్వేజ్. వాళ్ళు ఏ భాష మాట్లాడతారు? డచ్ లాంగ్వేజ్. డచ్ లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ బెల్జియంలో ఎంతమంది ఉన్నారు? ఎంత పర్సెంట్ ఉంది? 59% ఉంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ 3 పాయింట్స్ తెలిసినాయి. ఫ్లెమిష్ రీజన్ అనేది నార్త్ సైడ్ బెల్జియంలో ఉంది. ఇందులో ఆ 59% పీపుల్ అనేవాళ్ళు డచ్ పీపుల్, 59% పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా డచ్ స్పీక్ పీపుల్ అనమాట, అంటే డచ్ మాట్లాడే పీపుల్. ఓకేనా? నెక్స్ట్ వలోనియా రీజియన్, ఇది మనకి సెకండ్ వన్. మరి ఇది ఎక్కడ ఉందర్రా అంటే చూడండి, ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉంది కదా, ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్ లా కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా మనకి వలోనియా రీజియన్. ఈ వలోనియా రీజియన్ అనేది ఈ ఏరియాలో ఎంత పర్సెంట్ ఆఫ్ పీపుల్ నివసిస్తున్నారు అంటే 40% ఆఫ్ పీపుల్ లివింగ్ హియర్. సో మరి వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ వలోనియన్ రీజన్? ఏంటి ద లాంగ్వేజ్? అక్కడ ఉన్న పీపుల్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంట. అంటే బెల్జియంలో ఉన్న లాంగ్వేజ్ ఏం పర్టికులర్గా లేదు ఇక్కడ. కొంతమంది దీనికి బార్డర్స్ చూసాం కదా మనం ఇందాక, జర్మన్ చూసాము, ద నెదర్లాండ్ చూసాము ఒక పక్కన, అదేవిధంగా ఫ్రాన్స్ చూసాము. సో ఈ 3 లాంగ్వేజ్లు అక్కడ మాట్లాడుతున్నారు, అంతేగాని బెల్జియానికి ఒక సపరేట్ లాంగ్వేజ్ అంటూ ఏమీ లేదు. డచ్ స్పీకింగ్ ప్రజలు ఉన్నారు, ఫ్రాన్స్ నుంచి వచ్చి ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, జర్మన్ నుంచి వచ్చి జర్మన్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందుకే మనం ఫస్ట్ దీనికి 4 బార్డర్స్ కూడా తెలుసుకున్నాం అనమాట. నెదర్లాండ్స్ అనుకున్నాము, జర్మనీ అనుకున్నాము, లగ్జంబర్గ్ అనుకున్నాము, ఫ్రాన్స్ అనుకున్నాము. చూడండి, ఇప్పుడు చూడండి, ఈ వలోనియా రీజన్ ఏదైతే ఉందో ఈ ఆరెంజ్ కలరు, ఇది ప్లేస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది, కానీ ఈ రీజియన్లో ఉన్న ప్రజలు 40% పీపుల్ వీళ్ళందరూ కూడా ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇక నెక్స్ట్ మిగిలింది ఇంకొక 1%. ఆల్రెడీ 59% పీపుల్ గురించి మనం మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ 40% వలోనియా రీజన్లో ఉంటారు, వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడతారు అని కూడా మనం చెప్పేసుకున్నాం. ఇక మిగిలిన 1% ఎవరరా అంటే ఇదిగోండి, ఇక్కడ స్ట్రైక్స్ చేసి ఉంది కదా ఏరియా, ఈ ప్రాంతం అనమాట. దాన్ని ఎందుకంటే ఈ పక్కన జర్మనీ ఉంది, ఇక్కడ జర్మనీ ఉంటుంది కదా బెల్జియానికి నార్త్ సైడు. సో ఇక్కడ మనకి జర్మన్ భాష మాట్లాడే వాళ్ళు 1% ఈ బెల్జియన్స్ అక్కడ ఉన్నారనమాట, బెల్జియన్ రీజన్లో ఉన్నారు. ఓకేనా? ఇక్కడ ఉన్న బెల్జియన్ ప్రజలు 1% జర్మన్ భాష మాట్లాడతారు. ఇకపోతే మరి ఈ బెల్జియానికి ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది. మన ఇండియాకి వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా? ద న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ మనకి క్యాపిటల్ ఎలాగో, మరి బెల్జియంకి క్యాపిటల్ సిటీ ఏంటి? బెల్జియం బ్రసెల్స్. ఈ బ్రసెల్స్లో ఎవరుంటారు, వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, అక్కడ పవర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇన్ ద క్యాపిటల్ సిటీ బ్రసెల్స్ 80% పీపుల్ స్పీక్ ఫ్రెంచ్. ఎంత పర్సెంట్ పీపుల్ ఫ్రెంచ్ మాట్లాడుతున్నారంటే 80% పీపుల్ ఫ్రెంచ్ మాట్లాడే ఉన్నారు. యాక్చువల్గా కంట్రీలో చూసినట్లయితేనేమో 40%, ఓవరాల్ కంట్రీలో మనం చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ 40%, బట్ ఇన్ బ్రసెల్స్ 80% పీపుల్ స్పీక్ ఫ్రెంచ్. అంటే క్యాపిటల్ సిటీలో దాదాపు 80% అంటే మ్యాక్సిమం ఫ్రెంచ్ పీపుల్ ఉన్నారనమాట, ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు. నెక్స్ట్ వైల్ 20% ఆర్ డచ్ స్పీకింగ్. ఓవరాల్ స్టేట్లో కంట్రీలో చూస్తేనేమో 59% పీపుల్ డచ్ స్పీకింగ్ అయితే, ఇక్కడికి వచ్చినప్పుడు మనకి క్యాపిటల్ సిటీలో చూసినట్లయితే 20% పీపులే డచ్ మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ కాంప్లెక్స్ సిచ్యువేషన్. అంటే దేశం మొత్తం మీదేమో డచ్ ప్రజల యొక్క డామినేషన్ ఉంది, క్యాపిటల్ సిటీలో చూసినట్లయితేనేమో 80%తో ఫ్రెంచ్ వాళ్ళ డామినేషన్ ఉంది. ఇప్పుడు ఎవరి డామినేషన్ ఎక్కడ ఎలా ఉంటుంది, వాళ్ళ పవర్స్ ఏ విధంగా షేర్ చేసుకుంటున్నారు, మరి పరిపాలన అనేది చక్కగా డివైడ్ చేసుకొని పరిపాలిస్తున్నారా, లేకపోతే అధికారం ఎక్కువగా ఉన్న వాళ్ళ అధికారాన్ని, మెజారిటీ పీపులే వాళ్ళ అధికారాన్ని చలాయిస్తున్నారా, ఇలాంటి విషయాలు మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనము ఇలాంటి ఇంకొక కంపారిజన్ కోసం చూద్దాం అనుకున్నాం కదా ఇంకొక కంట్రీ, దాని గురించి కూడా చూద్దాము.
దాన్ని చూసే ముందు ద మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ వాజ్ రిలేటివ్లీ రిచ్ అండ్ పవర్ఫుల్. మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ, మనకి దేశం మొత్తంలో ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు తక్కువ ఉన్నారు అన్నాం, కానీ వాళ్ళంట బాగా డబ్బున్న వాళ్ళంట, బాగా అధికారం ఎక్కువగా ఉన్న వాళ్ళంట. వీళ్ళకి బాగా డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. దిస్ వాజ్ రిసెంటెడ్ బై ద డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ హూ గాట్ ద బెనిఫిట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మచ్ లేటర్. కానీ వాళ్ళు బాగా తక్కువ మంది ఉండి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, బాగా డెవలప్ అయిపోయారు అనే బాధ ఎవరికి ఉంది? ఎక్కువ పీపుల్ ఉన్న డచ్ స్పీకింగ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు నిదానంగా తర్వాత డెవలప్ అయ్యారు. ఫస్టే ఫ్రెంచ్ వాళ్ళు బాగా డెవలప్ అయిపోయారు, వీళ్ళు నెక్స్ట్ డెవలప్ అయిన వాళ్ళు, నిదానంగా డెవలప్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డచ్ భాష మాట్లాడే ప్రజలు, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మచ్ లేటర్, తర్వాత తక్కువ బెనిఫిట్ పొంది తక్కువగా తర్వాత డెవలప్ అయిన వీళ్ళకి వాళ్ళని చూస్తే ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట. వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కానీ వాళ్ళు బాగా డెవలప్ అయిపోయారు. మనం కొన్ని సినిమాలో చూస్తూ ఉంటాము, ఆ ఏరియాల్లో వాళ్ళు బాగా పార్ష్ ఏరియా, డెవలప్ అయిన ఏరియా, లేకపోతే మనమేమో మాస్ ఏరియా అని ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా, పోటీలు అవి జరుగుతుంటాయి ఈ టైపులో అనమాట. దిస్ లెడ్ టు టెన్షన్స్ బిట్వీన్ ద డచ్ స్పీకింగ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీస్ డ్యూరింగ్ ద 1950s అండ్ 1960s. ఇది నిదానంగా ఏమైంది, మెల్లిమెల్లిగా ఇంకా వాళ్ళేమో మేమే గొప్ప అని, వీళ్ళేమో మనం తక్కువ అనే ఫీలింగ్తో స్లమ్ ఏరియాస్ ఇలాగ మనం చూస్తుంటాం కదా, కాంపిటీషన్స్ వస్తూ ఉంటాయి అక్కడ. ఈ కుర్రవాళ్ళకి, మన యూత్కి ఏమైనా గేమ్స్లో కానీ అలాగా ఇక్కడ కూడా ఏంటంటే ఓకే వాళ్ళు డెవలప్ అయిపోయారు, వాళ్ళు బాగున్నారు, మేము బాగాలేదు, మేము బాగున్న వాళ్ళం, మాకు డబ్బు ఉన్న వాళ్ళం అని వాళ్ళు. ఈ విధంగా ఈ రెండు గ్రూప్ ఆఫ్ స్పీకింగ్ ప్రజల మధ్య ఒక ఘర్షణ అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడు 1950 నుంచి 1960s ఈ టైంలో ఇది స్టార్ట్ అయిందనమాట. ద టెన్షన్ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ వాజ్ మోర్ అక్యూట్ ఇన్ బ్రసెల్స్. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఉద్రిక్తత అనేది బ్రసెల్స్లో కూడా ప్రాబ్లంగానే ఉంది. అక్కడ చూస్తేనేమో రివర్స్, ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, డచ్ వాళ్ళు తక్కువ ఉన్నారు. సో కంట్రీలోనూ ప్రాబ్లం జరుగుతూనే ఉంది, క్యాపిటల్ సిటీలోనూ కూడా ఈ డామినేషన్ వల్ల ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు మన ఇండియా చూసుకుందాం, మెజారిటీ స్పీకింగ్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే హిందీ లాంగ్వేజ్ మాట్లాడతారు నార్త్ ఇండియాలో ఎక్కువగా. అదేవిధంగా ప్రతి స్టేట్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. మనం ఏపీలో చూసుకుంటేనేమో మనకి తెలుగు ఎక్కువ ఉంటుంది, తెలుగు ఎక్కువగా ఉంది. సరే ఏపీ వరకే చూద్దాం, తెలుగు ఎక్కువ ఉంది, ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు, జైన బౌద్ధ మతం వీళ్ళు తక్కువ ఉన్నారు, జైన భాష మాట్లాడే వాళ్ళు, అదేవిధంగా బౌద్ధం కానీ పార్సీ భాష కానీ ఇట్లా హిందీ ఇవి తక్కువ ఉన్నారు కదా అని మెజారిటీ వాళ్ళు డామినేట్ చేయట్లేదు కదా, అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తున్నారు కదా. ఈ విధంగా అందరికీ అవకాశాలు కల్పిస్తే పవర్ షేరింగ్ అనేది బాగుంటుంది, పరిపాలన అంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది. కానీ గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ మన ఇండియాలో ప్రస్తుతానికి అలాంటి భాషల మీద గొడవలు అయితే లేవు. ఒకప్పుడు 1960s జరిగింది, హిందీ అధికార భాష అని చెప్పినప్పుడు మనకి మీరు టెక్స్ట్ బుక్ మారింది కదా, లాస్ట్ ఇయర్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి అధికార భాషా చట్టం అని చెప్పేసి ఉంటుంది. ఇండియాలో మొత్తం హిందీ భాష అధికార భాష, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అంటారు. చెప్తే అప్పుడు తమిళనాడులో మాకు ఆ లాంగ్వేజ్ కాదు, మాకు లోకల్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ ఉండాలన్న విధంగా వాళ్ళు ఒక మూమెంట్ అంటే ఒక ఫైట్ చేసి మొత్తానికి మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇండియాలో ఓకే బాగుంది ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ బ్రెజిల్లో కూడా ఈ డామినేషన్ అనేది ఉండటం వల్ల పవర్ షేరింగ్ అనేది ఎట్లా జరిగింది అనేది చూద్దాం. బ్రసెల్స్ ప్రెజెంటెడ్ ఏ స్పెషల్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ద డచ్ స్పీకింగ్ పీపుల్ కన్స్టిట్యూటెడ్ ఏ మెజారిటీ ఇన్ ద కంట్రీ బట్ ఏ మైనారిటీ ఇన్ ద క్యాపిటల్. ఇక్కడ డచ్ పీపుల్ ఏమో కంట్రీలో చూస్తేనేమో మెజారిటీ, క్యాపిటల్లో చూస్తేనేమో తక్కువ, వీళ్ళు ఇక్కడ కూడా డామినేట్ చేయలేకపోయారు. సో ఈ విధంగా బ్రసెల్స్లో ప్రాబ్లమ్స్, మనకు బెల్జియంలో ప్రాబ్లమ్స్ అయితే కాన్ఫ్లిక్ట్స్ ఏమంటాము అవన్నీ కూడా ఉన్నాయన్నమాట, సంఘర్షణలు. నెక్స్ట్ ఇలాంటిదే మరొక కంట్రీ అనుకున్నాము మనము ఎగ్జాంపుల్గా తీసుకున్నది. అది ఏంటి అని అంటే ఒకటి నెక్స్ట్ వన్ శ్రీలంక. శ్రీలంక ఈజ్ యాన్ ఐలాండ్ నేషన్. శ్రీలంక ఈజ్ యాన్
ఐలాండ్ నేషన్ అంటే ద్వీపం. మనం చెప్పుకున్నాం కదా, దానికి చుట్టూ వాటర్ ఉంటాయి. ఇండియాకి సౌత్ సైడ్ ఉంటుంది. జస్ట్ ఏ ఫ్యూ కిలోమీటర్స్ ఆఫ్ ద సదరన్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడుకి సదరన్ కోస్ట్లో ఉంది. ఇట్ హ్యాస్ అబౌట్ 2 crore పీపుల్, అబౌట్ ద సేమ్ యాజ్ ఇన్ హర్యానా. మనమేమో బెల్జియాన్ని ఏం చెప్పుకున్నాం, హర్యానాలో ఉన్న పీపుల్ హాఫ్ ఆఫ్ ద పీపులే బెల్జియంలో ఉన్నారు అనుకున్నాం. అంటే 1 crore అబౌవ్ ఉన్నారు అన్నారు. మరి ఇక్కడ శ్రీలంకలో ఎంతమంది ఉన్నారంట, 2 crore పీపుల్ ఉన్నారు, అంటే ఈక్వల్ టు హర్యానా. Like other nations in the South Asian region, Sri Lanka has a diverse population. Like other nations in the South Asia, South Asiaలో ఉన్న వేరే కంట్రీస్లో లాగానే శ్రీలంకలో కూడా డైవర్స్ పాపులేషన్, అంటే ఒకే రకం జాతి వాళ్ళు కాకుండా డిఫరెంట్ ఎథ్నిక్స్ ఉన్నారనమాట ఇక్కడ కూడా. ఇప్పుడు మనం బ్రెజిల్లో చూసాము, 3 types ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ ఇలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎథ్నిక్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారో చూద్దాం. ద మేజర్ సోషల్ గ్రూప్స్ ఆర్ ద సింహళ స్పీకర్స్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే సింహళ స్పీకర్స్, సింహళీయ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంట, ఇది శ్రీలంక. ఇందులో సింహళ భాష మాట్లాడే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే 74% ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లైట్ బ్రౌన్ కలర్ అంతా కూడా 74%తో ఉన్నది సింహళ భాష మాట్లాడేవాళ్ళు. అండ్ ద తమిళ్ స్పీకర్స్ 18%. తమిళ స్పీకర్స్ 13%. చూడండి పైన ఉన్నారు 18%. ఈ 18% కూడా 2 partsగా డివైడ్ చేశారు. అమాంగ్ తమిళ్స్ దేర్ ఆర్ 2 sub groups. తమిళ్ మాట్లాడే వాళ్ళు 18% టోటల్గా, అందులో మళ్ళీ 2 sub groups ఉన్నాయంట. ఎవరు వాళ్ళు, తమిళ్ నేటివిటీస్ ఆఫ్ ద కంట్రీ ఆర్ కాల్డ్ శ్రీలంక తమిళ్స్. అంటే శ్రీలంకలోనే ఉండి తమిళ భాష మాట్లాడే వాళ్ళు 13% ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన ఆరెంజ్ కలర్ అనమాట. నెక్స్ట్ ద రెస్ట్ హూజ్ forefathers came from India as plantation works during colonial period are called Indian Tamils. అంటే మొత్తం 18% తమిళ భాష మాట్లాడే వాళ్ళు శ్రీలంకలో ఉన్నారు. అయితే వాళ్ళల్లో 18లో 15%, 13% వచ్చేటప్పటికి లోకల్ శ్రీలంకలో ఉన్న వాళ్ళే తమిళ మాట్లాడుతూ ఉంటారు. అయితే మిగిలిన 5% ఎవరు అని అంటే వాళ్ళ తాతల కాలంలో వర్కులు చేయడానికి వెళ్ళిపోయి అక్కడ పూర్వీకులు అక్కడ సెటిల్ అయిపోయి వీళ్ళు అంటే తమిళనాడు నుంచి ఇండియా నుంచి వెళ్ళిన తమిళ భాష మాట్లాడే వాళ్ళు అనమాట. వీళ్ళు ఒక 5% పీపుల్ ఉన్నారు. శ్రీలంకన్ తమిళ్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఈ శ్రీలంక తమిళన్స్ అంతా ఎక్కడ ఉన్నారు అంటే మనం చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ ఈ 13% అని వేసాను చూసారా నేను, నార్త్ సైడు అదేవిధంగా మొత్తం ఇలా ఈస్ట్ సైడ్ కూడా స్ప్రెడ్ అయి ఉన్నారనమాట. మోస్ట్ ఆఫ్ ద సింహళ స్పీకింగ్ పీపుల్ ఆర్ బుద్ధిస్ట్. సింహళ పీపుల్ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, సింహళ భాష మాట్లాడేవాళ్ళు అందరూ కూడా బుద్ధిస్ట్. వైల్ మోస్ట్ ఆఫ్ ద తమిళ్స్ ఆర్ హిందూస్ ఆర్ ముస్లిమ్స్. అదేవిధంగా బుద్ధిస్ట్ అంటే బౌద్ధులు, అదేవిధంగా తమిళ మాటల హిందీ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. దేర్ ఆర్ అబౌట్ 7% క్రిస్టియన్స్ హూ ఆర్ బోత్ తమిళ్ అండ్ సింహళ. వీళ్ళల్లో మళ్ళీ 7% క్రిస్టియన్స్ కూడా ఉన్నారనమాట. ఈ క్రిస్టియన్స్ ఉన్నారు, అదేవిధంగా తమిళన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధులు కూడా ఉన్నారు. ఇది శ్రీలంకలో ఉన్న ఎథ్నిక్స్. సో ఇప్పుడు వీళ్ళ మధ్య ఘర్షణ అనేది ఎలా ఉంది, మెయిన్ సింహళీలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ మెజారిటీ పీపుల్ ఎవరు అంటే శ్రీలంక కాబట్టి సింహళీలు ఉన్నారు లోకల్ పీపుల్. అక్కడ సెటిల్ అయిపోయిన తమిళన్స్ కొంతమంది ఉన్నారు, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు తమిళన్స్ కొంతమంది ఉన్నారు. ఓకేనా. మెజారిటీ నిజం ఇన్ శ్రీలంక ఏంటి అని అంటే ఇక్కడ శ్రీలంకలో అధిక సంఖ్యాకుల వాదము అంటే వాళ్ళు మేము చెప్పేది, మేము ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు క్లాస్లో కనుక గర్ల్స్ బాయ్సే ఉన్నారనుకోండి, గర్ల్స్ ఏమో 30 members, బాయ్స్ 20 members ఉన్నారనుకోండి. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు మీ టీచర్ కనుక ఎవరి చాయిస్ తీసుకోండి, ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో, ఎవరైతే ఎక్కువ ఏ విషయానికైతే ఓటు ఎక్కువ పడుతుందో వాళ్ళనే కదా మెజారిటీ పీపుల్ యొక్క ఒపీనియనే కదా తీసుకుంటాము. సో అంటే మెజారిటీ పీపుల్ డామినేషన్. అలాగని ప్రతిసారి మెజారిటీ పీపుల్ డామినేషనే ఉండకూడదు. అలా ఉంటేనే కదా ఇక్కడ మన ఘర్షణలు జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాము. సో మన స్కూల్లో మామూలుగా మన స్కూల్లో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు ఇండియాలో కానీ ఎక్కడైనా సరే ఎక్కువ మంది ఉన్నారు కదా అని వాళ్ళ డామినేషన్ అనేది ఉండకూడదు అనమాట. సో ఇక్కడ శ్రీలంకలో ఏం జరిగింది మరి, ఇట్లా మెజారిటీ అనే డామినేషన్ ఉండటం వల్ల
శ్రీలంక ఎమర్జ్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఇన్ 1948. ఎప్పుడంట 1948లో శ్రీలంకకి స్వాతంత్రం వచ్చింది. అంటే మనం 47లో వచ్చింది కదా, నెక్స్ట్ 48లో శ్రీలంకకి స్వాతంత్రం వచ్చింది. శ్రీలంక adopted a series of majorityism measures to establish Sinhalese supremacy over the Tamils. మనకి స్వాతంత్రం వచ్చింది కానీ అనేక రకాల జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఇలా ఉన్నప్పటికీ కూడా, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు, ఉన్నప్పటికీ కూడా మన భారతదేశంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా చక్కగా డెమోక్రసీని ఫాలో అవుతూ పరిపాలన అనేది, ఈ పవర్ షేరింగ్ అంతా కూడా బాగుంది. బట్ శ్రీలంకలో సింహలీల డామినేషన్, సుప్రమసీ అంటే ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉందన్నమాట. అధిక సంఖ్యాకుల ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంది. ఈ 1956 an act was passed to recognize Sinhala as the only official language as disregarding Tamil. సేమ్ మనకులాగా 1956లో ఇలాగే యాక్ట్ వచ్చింది మనకు కూడా 1960sలో. అయితే మనది వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, బట్ వీళ్ళది ఇంకా కంటిన్యూ అవుతున్నట్లు ఉందన్నమాట. చూడండి, ఈ 1956 an act was passed to recognize Sinhala as the only official language thus disregarding Tamil. ఇక్కడ తమిళ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి 1956లో తమిళ భాషను కొంచెం వీళ్ళు విస్మరిస్తూ సింహళ భాషని అధికార భాషగా చెప్పడం కోసం ఒక యాక్ట్ తెచ్చారనమాట. ద గవర్నమెంట్స్ ఫాలోడ్ preferential policies that favored Sinhala applicants for యూనివర్సిటీ పొజిషన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. ఇంకా అన్నిట్లో కూడా యూనివర్సిటీ లెవెల్లో చదవాలన్నా, గవర్నమెంట్ జాబ్స్ చేయాలన్నా కూడా, పొలిటికల్ విషయాల్లో కూడా, వీటన్నిటికీ కూడా ఎక్కువ ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ అనేది సింహళీ లాంగ్వేజ్కి ఇవ్వడం జరిగిందనమాట. ఏ న్యూ కాన్స్టిట్యూషన్ స్టిప్యులేటెడ్ దట్ ద స్టేట్ షాల్ ప్రొటెక్ట్ అండ్ పోస్టర్ బుద్ధిజం. ఇక్కడ ఒక కొత్త రాజ్యాంగాన్ని, నూతన రాజ్యాంగాన్ని, బౌద్ధ మతాన్ని రక్షించి వాడు ప్రోత్సహించాలి అనే విధంగా కూడా ఒక న్యూ కాన్స్టిట్యూషన్ రాయటం జరిగింది. సో ఇదనమాట వీళ్ళ డామినేషన్ అనేది ఇక్కడ ఎలా ఉంది. మెజారిటీనిజం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మెజారిటీనిజం? ఇది ఒక క్వశ్చన్ మీకు. ఏ బిలీఫ్ దట్ ద మెజారిటీ కమ్యూనిటీ షుడ్ బి ఏబుల్ టు రూల్ ఏ కంట్రీ ఇన్ విచ్ ఎవర్ వై ఇట్ వాంట్స్ బై disregarding the wishes and needs of the minority. ఏంటంట? ఏ బిలీఫ్, ఒక నమ్మకం, that the majority community should be able to rule a country in whichever way it wants. వాళ్ళు ఎట్లా అనుకున్నారో అట్లా పరిపాలించటము, మెజారిటీ పీపుల్ వాళ్ళు కోరుకున్న విధంగా, బై డిస్రిగార్డింగ్ ద విషెస్ అండ్ నీడ్స్ ఆఫ్ ద మైనారిటీ. మైనారిటీ పీపుల్ యొక్క కోరికలు, అవసరాలని విస్మరిస్తూ మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టానికి పరిపాలన చేయటాన్ని మెజారిటీనిజం అంటారు. యాజ్ ఎ రిజల్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎలినేషన్ గ్రోన్ అమంగ్ ద శ్రీలంక తమిళ్స్. శ్రీలంక తమిళ్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంట? వాళ్ళ దేశంలో వాళ్ళే పరాయి వాళ్ళు అయిపోయారంట. సో ఒక్కొక్కసారి మన ఇంట్లో కూడా మనతో ఎవరు మాట్లాడిపోతే మేము ఏమైనా తప్పు చేసాం అనుకో, అయ్యో మన ఇంట్లో మనమే పరాయి వాళ్ళమేమని ఫీలింగ్ వస్తుంది చూసారా, అలాంటి ఫీలింగ్ వాళ్ళకు కూడా వచ్చింది. ఎఫెక్ట్ ఆన్ తమిళ్స్. ఇది దాని మీద ఎలా పడింది అని అంటే, they felt that none of the majority political parties led by the Buddhist Sinhala leaders was sensitive to their language and culture. చూడు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ సింహలీలు, బౌద్ధులు వీళ్ళ యొక్క పరిపాలనలో రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ సంస్కృతి పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మన ఈ తమిళుల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పి. దే ఫెల్ట్ దట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ డినైడ్ దెమ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్, డిస్క్రిమినేటెడ్ అగైనెస్ట్ దెమ్ ఇన్ గెటింగ్ జాబ్స్ అండ్ అదర్ ఆపర్చునిటీస్ అండ్ ఇగ్నోర్ దేర్ ఇంట్రెస్ట్. ఇక్కడ తమిళ ఇష్టాలు వీళ్ళతో ఏమీ సంబంధం లేకుండా మొత్తం రాజకీయ హక్కులు కానీ, ఉద్యోగాలు, ఇతర అవకాశాలన్నీ కూడా వివక్షత చూపుతున్నారు, మనల్ని చాలా తక్కువగా చూస్తున్నారని చెప్పేసి ఈ తమిళ ప్రజల మధ్య ఒక డిస్క్రిమినేషన్ ఏర్పడిందని చెప్పేసి వాళ్ళు ఒక ఫీలింగ్తో ఉన్నారు. యాజ్ ఏ రిజల్ట్ దాంతో ఏంటి, ఎప్పుడైతే బాగా డిప్రెషన్ అంటే ఒక ఫీలింగ్ అనమాట, మనకి మనం అణగదొక్కబడ్డాము, అణిచివేయబడ్డాము, మనం తక్కువ చూస్తున్నారు, మనల్ని చిన్న చూపు చూస్తున్నారు అనే ఫీలింగ్ ఎప్పుడైతే అవుతుందో డిస్క్రిమినేషన్, వెంటనే తిరుగుబాటు చేయాలనిపిస్తుంది. ఏంటి నేను ఎందుకు తక్కువ, మమ్మల్ని ఎందుకు తక్కువ చూస్తున్నారు అని అడుగుతాం కదా, అలాగా. సో అక్కడ వాళ్ళు తక్కువగా వాళ్ళు ఒక యాక్ట్స్ 1956లో సింహలీల అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్, అక్కడ నుంచి వాళ్ళు డామినేషను, వీళ్ళల్లో
వీళ్ళు తక్కువ అనే ఫీలింగ్ పెరిగిపోవడంతో యాజ్ ఎ రిజల్ట్ ద రిలేషన్స్ బిట్వీన్ ద శ్రీలంక అండ్ తమిళన్స్ స్ట్రెయిన్డ్ ఓవర్ టైం. ఇంకా వీళ్ళ మధ్య ఘర్షణ అనేది బాగా రెండు దేశాల మధ్య ఇక సంబంధాలు అంటారు కదా, రిలేషన్స్ ఏవీ లేవు, అవన్నీ కూడా బాగా దెబ్బతిని కొంచెం గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. రెవల్యూషన్ బై తమిళ్, ఇక తమిళ్లు వాళ్ళు ఉద్యమాలు స్టార్ట్ చేశారనమాట. ఇంకా ద శ్రీలంకన్ తమిళ్స్ లాంచ్డ్ పార్టీస్ అండ్ స్ట్రగుల్స్ ఫర్ ద రికగ్నైజేషన్ ఆఫ్ తమిళ్ యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. సో వీళ్ళు పోరాటం స్టార్ట్ చేశారు. ఎందుకని మీ భాష అఫీషియల్ లాంగ్వేజ్ చేసుకున్నారు, మాది చేయరా అని చెప్పేసి కొన్ని పార్టీస్గా ఫ్రేమ్ చేసుకొని అంటే యూనియన్లు అంటారు చూసారు, అలా ఫ్రేమ్ చేసుకొని స్ట్రగుల్ పోరాటం అనేది స్టార్ట్ చేశారనమాట. మమ్మల్ని కూడా గుర్తించండి, మా భాషను కూడా గుర్తించండి, ఫర్ రీజనల్ అటానమీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ సెక్యూరింగ్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్. మాకు ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు అన్నిటిలో కూడా మాకు కూడా సపరేట్ రీజనల్ ఆటానమీ అని అంటే స్వయం ప్రతిపత్తి అంటే మాకు కూడా సపరేట్గా అవకాశాలు కల్పించి సపరేట్ పవర్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు మనం ఏపీలో కూడా విడిపోయిన తర్వాత మనకి ఎక్కువ బెనిఫిట్స్ కావాలి అని అంటే మనం తెలంగాణ నుంచి విడిపోయాం కదా, మనకి కూడా కొంచెం ఎకనామికల్గా డెవలప్ అవ్వలేదు. అదేవిధంగా ఈ డెవలప్మెంట్ ఏమీ లేకపోవడంతో మనకి ఏమంటున్నారు, డెవలప్ అవ్వాలంటే ఫండ్స్ బాగా కావాలి, ఫండ్స్ బాగా కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి, ఫండ్స్ ఇవ్వాలంటే ఈ రీజనల్ అటానమీ ఉండాలన్నమాట. స్వయం ప్రతిపత్తి అంటే సపరేట్గా ఎదుగుతానికి మనకు ఫండ్స్ ఇవ్వడం కోసం అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే విధంగా ఉండటం అనమాట. అట్లాగా ఇక్కడ కూడా మమ్మల్ని కూడా డెవలప్ అవ్వడం కోసం సపరేట్గా కొన్ని ఇవ్వండి అవకాశాలు అని అడుగుతున్నారు వాళ్ళు. బట్ ద డిమాండ్ ఫర్ మోర్ అటానమీ టు provinces populated by the Tamil was repeatedly denied. ఇక్కడ వీళ్ళు డిమాండ్ చాలాసార్లు చేస్తూనే ఉన్నారు కానీ బట్ తమిళులు తక్కువలో ఉండటంతో ఇక్కడ వాళ్ళ డామినేషన్ అనేది వాళ్ళు అడుగుతున్నవి ఏవి కూడా ఇక్కడ నెరవేరట్లేదు అనమాట, తిరస్కరించబడుతున్నాయి. బై 1980s సెవరల్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ వర్ ఫార్మ్డ్ డిమాండింగ్ అన్ ఇండిపెండెంట్ తమిళీయం ఇన్ నార్థరన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ శ్రీలంక. ఇక తర్వాత ఇంకా 1980s వచ్చేటప్పటికి అనేక రకాల స్వతంత్ర తమిళీయం కోరుతూ అంటే తమిళీయం అంటే తమిళ రాష్ట్రం కావాలంటూ శ్రీలంకలో ఇటు ఉత్తరం కానీ అటు తూర్పు ప్రాంతాల్లో కానీ అనేక ఈ సంఘాలలాగా యూనియన్స్ లాగా ఏర్పడినాయి అనమాట. అంటే ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఒప్పుకోవట్లేదు, ఇంకా సో డామినేషన్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు మనల్ని, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మనం చెప్పేది వినట్లేదు అని చెప్పి గ్రూపులుగా సపరేట్ మాకు రాష్ట్రం కావాల్సిందని ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ, శ్రీలంకలో తమిళ్ మాట్లాడే ప్రజలు. ఫైనల్గా ఏమైంది, సివిల్ వార్ స్టార్ట్ అయింది. యాజ్ ఏ రిజల్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బోత్ అండ్ కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ కిల్డ్. ఇంకా ఫైటింగ్ మొదలేశారు. మామూలుగా చెప్తారు, ఫస్ట్ వినలేదు, తర్వాత ఎదురు తిరిగారు, వినలేదు, ఇప్పుడు ఫైట్ అనమాట, వార్. యాజ్ ఎ రిజల్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బోత్ ద కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ కిల్డ్. ఇటు వీళ్ళు సింహళీలు చనిపోయారు చాలా మంది, అదేవిధంగా తమిళన్స్ కూడా చనిపోయారు. సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. సివిల్ వార్ అంటే ఏంటి, అంతర్యుద్ధం అనమాట, అంటే లోకల్లో జరుగుతూ ఉంటుంది. సివిల్ వార్ అంటే ఏ వైలెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అపోజింగ్ గ్రూప్స్ విత్ ఇన్ ఏ కంట్రీ దట్ బికేమ్స్ సో ఇంటెన్స్ దట్ ఇట్ ఈస్ అపియర్స్ లైక్ ఏ వార్. ఇది వార్ లాగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ జరుగుతుందంటే విత్ ఇన్ కంట్రీలో జరుగుతూ ఉంటుంది. సో దాన్ని సివిల్ వార్ అంటారు అనమాట. ఈ సివిల్ వార్ అనేది కూడా ఇంపార్టెంట్. మెనీ ఫ్యామిలీస్ వర్ ఫోర్స్డ్ టు లీవ్ ద కంట్రీ యాజ్ రెఫ్యూజెస్ అండ్ మెనీ మోర్ లాస్ట్ దేర్ లైవ్లీహుడ్స్. అంటే చాలామంది ఫ్యామిలీస్ బలవంతంగా కంట్రీ నుంచి బయటికి నెట్టేయబడ్డారు. అదేవిధంగా చాలామంది వాళ్ళ యొక్క ఏమంటాము ఉండటానికి ఇల్లు లేకుండా వదిలేసేసి జీవనమే కష్టమైన పరిస్థితి వచ్చిందనమాట. ద సివిల్ వార్ హ్యాస్ కాజ్డ్ ఏ టెరిబుల్ సెట్ బ్యాక్ టు ద సోషల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఎండెడ్ ఇన్ 2009. అంటే ఇది మ్యాక్సిమం 2009 దాకా కూడా జరుగుతూనే ఉంది. ఈ అంతర్యుద్ధం వల్ల ఈ కంట్రీ యొక్క సామాజిక కానీ సాంస్కృతిక ఆర్థిక జీవనం ఇవన్నీ కూడా దారుణంగా, కల్చరల్ లైఫ్, ఎకనామికల్ లైఫ్ ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితికి దారితీశాయి. సో ఇది శ్రీలంకలో జరిగిన సివిల్ వారు. అయితే స్టూడెంట్స్ మనం మరి బెల్జియం ఏం చేసింది, ఇప్పుడు మనం బెల్జియము శ్రీలంక రెండు అనుకున్నాము. శ్రీలంకలోనేమో మెజారిటీ డామినేషన్ వల్ల ఈ విధంగా అధికారాలు అంటే పవర్ షేరింగ్ అనేది ఈక్వల్గా జరగకపోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేశారు వాళ్ళు. బట్ బెల్జియంలో ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.